హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ పెడితే ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చూడండి, ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మేమైతే కేరళ ట్రిప్కి వెళ్తున్నామండి. ఇది మేము మార్చిలో వెళ్ళాము. ఇంకా ఇప్పుడు అందుకే ఫ్లైట్ ఎక్కడానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. మీకు తెలుసు కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నా అన్నీ ఒకటే. ఒకప్పుడు మనకి బేగంపేటలో ఉండేది ఎయిర్పోర్ట్, ఇప్పుడైతే మనకి ఇది శంషాబాద్లో ఉంది. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పటి నుంచి శంషాబాద్ సైడ్ రేట్లన్నీ ఫుల్ బూమ్ అయిపోయాయి. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలే నడుస్తుంది. శంషాబాద్ చుట్టూ అండ్ ఇక్కడ సైడే మొత్తం ఈ ఏరియాలోనే నడుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ వెళ్తూ ఉంటే వెనక సీట్లో కూర్చున్నాను కాబట్టి హ్యాపీగా నేను అయితే వీడియో తీసుకుంటున్నాను. మనకి మెహదీపట్నం దాటిన తర్వాత, మెహదీపట్నం వరకు కొంచెం ట్రాఫిక్ లాగా ఉంటుంది. అది దాటిన తర్వాత మనకి మంచిగా ఒక పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కామంటే చక్క 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 ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోవచ్చు. డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా దీనిపైన చక్కగా డ్రైవ్ చేయొచ్చు. కరోనాకి ముందైతే నేను మా హస్బెండ్ని డ్రాప్ చేయడానికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళున్నాను. అప్పుడైతే చక్కగా నేను డ్రైవింగ్ చేసేదాన్ని. నాకైతే మస్తు మజా వచ్చేది. రోడ్డు పైన మినిమం 120 స్పీడ్, 100 స్పీడ్ అయితే మినిమం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఇట్లా వెళ్తూ ఉంటే గాలిలో తేలినట్టు ఉండేది. నాకైతే చాలా మంచిగా అనిపించేది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు షూట్ తీయలేదు. అందుకని ఇప్పుడు కొంచెం మంచిగా టైం దొరికింది కదా అని షూట్ తీశాను. ఇంట్లో నుంచే షూటింగ్ చేద్దాం అనుకున్నాను, లైక్ ప్యాకింగ్ అవన్నీ. కానీ ఇంట్లో హడావిడి అయిపోయింది. ముందు ఒక 2 days ముందే డిసైడ్ అయ్యాము, వెళ్దామా వద్దా అని అనుకున్నాము. మా హస్బెండ్కి అక్కడ ఒక మీటింగ్ ఉండింది, దానికోసం అయితే వెళ్తున్నాం. కానీ ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ కూడా అక్కడ షూట్ అయితే చేశాను. వెళ్దామా వద్దా అని ఆలోచించాము. సరే, ఒక 2 days ముందు అప్పుడు డిసైడ్ అయ్యి అప్పట్లప్పుడు అంతా ప్యాక్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. మేము జస్ట్ 3 days కోసం కేరళ వెళ్తున్నాము. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను, మీట్ హల్వా. మీట్ అంటే తెలుసు కదా, మటన్, చికెన్, మీట్, దాంతో హల్వా. మీరెవరు వినలేదా? సో నా వీడియో ఇక్కడ పెడతాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నా షార్ట్ వీడియోస్ కూడా కింద కూడా లింక్ ఉంటుంది, చూడండి. కేరళలో షూట్ చేసింది అది మీట్ హల్వా వీడియో. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి, మన ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే చుట్టుపక్కల చెట్లు ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇటు పక్కన ఈ పెద్ద చెట్లు, ఇటు పక్కన మంచి కలర్ చెట్లు, ఎల్లో, గ్రీన్, అదిగోండి పింక్, చాలా బాగుంది కదా. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ ఏముండేది, అలా ట్రాఫిక్లో నుంచి లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడైతే అసలు ఎంత బాగుందో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హాయిగా అనిపిస్తుంది. మనసుకు ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందో. పెద్ద పెద్ద బోర్డ్స్ అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం మనం ఏమంటారు, ఈ రైడ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళేటప్పుడు అన్నీ చుట్టుపక్కల అవన్నీ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎట్లా అంటే, మనకి హైదరాబాద్లో మన వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లేసెస్లో మన ఎయిర్పోర్ట్ ఒకటనమాట. అంత సూపర్ డూపర్గా ఉంది మన ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా మన డొమెస్టిక్ అయినా చాలా బాగా ఉంది. నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉంటే వచ్చేసింది మన ఎయిర్పోర్ట్. అదిగో చూడండి, ఇంకా అది వచ్చిందంటే ఎయిర్పోర్ట్ వచ్చేసినట్టే. అక్కడ చూడండి, మనకి ఈ స్టోన్స్తో కట్టిన ఈ వాల్, దాని వెనకాల చెట్లు ఎంత అందంగా ఉందో. ఈ అందమైందంతా మీకు క్యాప్చర్ చేసి చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీశాను. చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చాలా గ్రేట్ అండి. యాక్చువల్గా ఏంటి, మన ఎయిర్పోర్ట్ చూడాల్సిన ఒక ప్లేస్ అనమాట మన హైదరాబాద్లో. వన్ ఆఫ్ ద ప్లేస్ లైక్ చార్మినార్, నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కదా, చార్మినార్ వీడియో, సాలార్జీ మ్యూజియం వీడియో, అలానే ఇది కూడా చూడాల్సిన ప్లేస్. సో మేమైతే ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు షూట్ చేయలేదు నేను అప్పుడు. అండ్ కొన్ని షూట్స్ చేసి లోపల మన ల్యాప్టాప్లో పెట్టేశాను. ఇప్పుడైతే మన యూట్యూబ్ కోసం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ అందమైన ప్లేసెస్ ఏది చూసినా మనకి కంపల్సరీ షూట్ చేసి వీడియో తీసి పెట్టాలి. ఇదిగోండి, మీతో మాట్లాడుతూ ఉంటే ఎయిర్పోర్ట్ వచ్చేసింది. తర్వాత లోపల ఎయిర్పోర్ట్ లోపల మేము ఏమేమి షాపింగ్ చేసాము అండ్ మేము ఎప్పుడు దిగాము, ఎయిర్పోర్ట్లో అది ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ మనకి డెమో ఇస్తారు కదా, ఆ డెమో అవన్నీ కూడా ఉన్నాయండి వీడియోస్. ఇదంతా సిరీస్ లాగా పెడతాను, కేరళ ట్రిప్ సిరీస్ లాగా.
అన్ని వీడియోస్ చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా చాలా నచ్చుతాయి వీడియోస్. ఎందుకంటే చాలా కొంచెం కష్టపడి నీట్గానే తీస్తాను వీడియో, అండ్ ఎడిటింగ్కే టైం పడుతుంది నాకు అంతే. పెద్ద వీడియోస్కి చిన్న చిన్న వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే వెంటనే రిలీజ్ చేస్తాను. పెద్ద వీడియోస్ అయితే ఏంటంటే నాకు ఎడిటింగ్కి బోల్డంత టైం తీసేసుకుంటుంది అనమాట. నా వర్క్, మా హస్బెండ్ ఆఫీసు ఇవన్నీ చూసుకొని మిగిలిన టైంలోనే ఎడిటింగ్ చేస్తాను కాబట్టి నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఎయిర్పోర్ట్ వచ్చేసింది, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎంత బాగుంది కదా. అక్కడైతే కారు ఎక్కువసేపు ఆగనివ్వరండి అస్సలు. అన్ని ట్యాక్సీలే, చూసారా మీకు వెనకాల నేమ్ ప్లేట్ ఎల్లో కలర్ కనిపించిందంటే అన్ని ట్యాక్సీలని. పర్సనల్ కార్లు తక్కువ ఉంటాయి, ట్యాక్సీలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనము వేరే వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని డ్రాప్ చేసే మనకన్నా మనం వెళ్ళిపోతేనే బెటరు. యాక్చువల్గా మేమున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1200-1000 రూపాయలు అవుతుందండి. ఒకప్పుడు 500-600 అట్లా అయ్యేది, ఇప్పుడైతే ఇంత అవుతుంది. చూసారా ఎంత అందంగా ఉందో మన ఎయిర్పోర్ట్. మీకు అందరికీ వీడియో నచ్చిందా, బాగుందా, మీరు ఎంజాయ్ చేశారా? దారి పొడుగున వీడియో అంతా బాగా తీశాను కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్.